తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశలో బుధవారం ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కీలక సమావేశం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న అంశం. ఢిల్లీకి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్లారు. అయితే చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ని అడుగుతున్నారు, మాకు పెద్దగా చెప్పుకోవడానికి ప్రాజెక్ట్స్ లేవు, బట్ ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వండి, ఇస్తే ఎంతో మంది పేదలు అంటే భూములకి నీరు అందుద్ది, పంట బాగా పండుద్ది అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. మరి ఇటు తెలంగాణ వాళ్ళేమో ఈ ప్రాజెక్ట్ రావడానికి వీల్లేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఎందుకు బనకచెర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు? అసలు తెలంగాణ వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా, లేదంటే లాభం ఎవరికి, నష్టం ఎవరికి? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. బనకచెర్ల ప్రాజెక్ట్ ఏపీకి వస్తే గనక బాబు గారు ఏమంటున్నారు అంటే, ఏవైతే నీరు లేక ఎండిపోతున్న ప్రాంతాలు ఉన్నాయో ఈ నీరు అక్కడికి మనం మరలిద్దాము, దానివల్ల రైతులు బాగుపడతారు అండ్ రాష్ట్రంలో పంట అనేది ఎక్కువ పండుద్ది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే, ఏదైతే జలాలు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయో ఆ వెళ్ళిపోతున్న దాన్ని కొంత మనం ఆపి దాన్ని మనకి వినియోగించుకుందాము అని చెప్పేసి అంటున్నారు. కానీ పల్లంలో ఏపీ ఉంది, అప్లో తెలంగాణ ఉంది. మరి పల్లంలో కట్టే ప్రాజెక్ట్ కి తెలంగాణకి సంబంధం ఏంటి? ఎందుకు తెలంగాణ వాళ్ళు దీనికి అడ్డుపడుతున్నారు? నీరు పల్లం ఎరుగు, మీరు పల్లం ఎత్తు అంటున్నారు కాబట్టి నీరు ఆంధ్రప్రదేశ్ ఎరుగు. పల్లంలో ఉన్నటువంటి రాష్ట్రం దిగువ రాష్ట్రం, లోయర్ రైపేరియన్ స్టేట్గా సముద్రంలో వృధాగా పోయే జలాలు వాడుకునే హక్కు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఇది ఏంటి, ఇదే చట్టం చెప్పేది కాదు, ఏ ట్రిబ్యునల్ చెప్పేది కాదు, ఇది హక్కు, భౌగోళికంగా ఇచ్చిన హక్కు. ఇదే రైట్ అంటావు, జాగ్రఫికల్ రైట్. ఇప్పుడు నేను వాడుకోలేదనుకో, ఆ నీళ్లు నువ్వు వాడుకుంటావా? వాడుకో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ నీటిని వాడుకోకపోతే తెలంగాణ వాడుకున్నా, మహారాష్ట్ర వాడుకున్నా ఓకే, కానీ మేము వాడుకోము, మీరు వాడుకోవద్దు, సముద్రంలో పోవాలి. ఇదా మీ వాదన? ఇవాళ దేశం మొత్తం చూస్తుంది, ప్రజలంతా చూస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడద్దండి, ఇది రైతు కోణంలో చూడాలి. ఇదేంటి, ఇది నీటి కళ్ళతోనే చూడాలి. ఇవాళ ఎన్ని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నాయి, క్షుద్బాధతో రాయలసీమ ఎడారిగా మారుతాను, కనపట్టలేదా? భారతదేశంలో ఎడారంటే రాజస్థాన్ ధార్ ఎడార్ అనుకుంటారు. ఒకసారి అనంతపురం వెళ్ళే జిల్లా చూస్తే, ఉమ్మడి అనంతపురం జిల్లాలో నీరు లేక భూములు కొన్ని దశాబ్దాలుగా ఎడారిగా మారిపోయాయి. అదొక సమస్య, ఎడారీకరణ సమస్య. దాన్ని ఏమంటారు? డెజర్టైజేషన్ అన్నమాట. ఎడారీకరణ అంటే ఏటికేడు నీటికి నోచుకోక నీకు భూములు ఎండిపోతున్నాయి, వీళ్ళు వారిపోతున్నాయి. ఇప్పుడు ఈ స్కీమ్ మీరు అన్నది బనకచెర్ల కొన్ని పార్టీలకు బతుకు చెర్ల అవుతుందా? మీ పార్టీలు బతకడానికి ఇవాళ బనకచెర్లను వాడుకుంటున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నాడు, దానికే ఇంకో పేరు పెట్టాడు, రాయలసీమ క్షుద్బాధ నివారణ పథకం అన్నాడు. కేసీఆర్ మరి దాన్ని ఓకే చేశాడు. తెలంగాణ సీఎంగా అప్పట్లో మరి కాళేశ్వరాన్ని జగన్మోహన్ రెడ్డి టెంకాయ కూడా కొట్టాడు. ఈ మహానుభావుడు ఏ నక్షత్రాన ఏ ముహూర్తాన టెంకాయ కొట్టాడో అది కాస్త పగిలింది. టెంకాయ కాదు, కాళేశ్వరమే పగిలింది. 6, 7, 8 పిల్లర్లు మరి బీటలు వారాయి. సరే మేడిగడ్డ సరే, అసలు అన్నారం లేకపోతే సొందిళ్ళ బొంగలు పడ్డాయి. అది టెంకాయ మహిమ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మహిమ మనకు అనవసరం. 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. కేంద్రం మీకు కూడా గ్యారంటీగా ఉండి మరి ఏదో ఇప్పించింది, ఒక 6 రుణ సంస్థల ద్వారా 1,00,000 కోట్లు. ఏం సాధించారు? దానివల్ల ఏం బావుకున్నారు? ఇవాళప్పటికి రేవంత్ సీఎం అయి నీకు దగ్గర మరి 2 ఏళ్ళు, ఈ 2 ఏళ్లుగా దాన్ని అట్ట ఖాళీకి పెట్టి కూర్చున్నారు. కరెంటు బిల్లులు కడుతున్నారు. 2 30,000 కోట్ల కరెంటు బిల్లుల దాని మెయింటెనెన్స్కి వీళ్ళు ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎంత కట్టారు? 30,000 కోట్లు. అంటే అటు 1,00,000 కోట్లు గోదాట్లో పోశారు. ఇప్పుడు ఈ 30,000 కోట్లు ఎవడు తిన్నాడు? అది ప్రభుత్వ సొమ్ము కదా. కాళేశ్వరానికి మీరు కట్టుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అసలు చంద్రబాబే చెప్తున్నారు, తెలంగాణలో ఇవాళ ఏ ప్రాజెక్టుకి మేము అడ్డంకి చెప్పాము.
ఇప్పుడు దేవాదుల లేకపోతే ఆ పాలమూరు రంగారెడ్డి కట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి. ఎగువ రాష్ట్రం కదా, మీ హక్కు అది. దిగువ రాష్ట్రానికి ఈ హక్కు ఎలా ఉందో, ఆ సముద్రంలో పోయే నీటిని మరి వాడుకునే హక్కు ఈ రాష్ట్రానికి ఎట్టుందో, మీకు ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు కట్టుకునే హక్కు ఎగువ రాష్ట్రాలుగా మీకుంది. మహారాష్ట్ర కట్టుకోవట్లేదా? ఆపారా ఎవరన్నా? కర్ణాటక కట్టలేదా? కృష్ణా నది మీద అలమట్టి ఆపారా? అంటే ఇప్పుడు ఇక్కడ మీరేంటి, ప్రాజెక్టులు కట్టుకోవడంలో మీ వైఫల్యం, పూర్తి చేయడంలో మీ నిర్లక్ష్యం లేదు, అలా కాళేశ్వరం లాగా మూల పెట్టుకున్న పరిస్థితి, అది మీ కర్మ. మీరు పడ్డ అవినీతి కుంభకోణాలు వాటి ఫలితం. దానికి ఆంధ్రప్రదేశ్ని శిక్షిస్తామంటే ఆయన ఏమంటున్నారు? పోలవరం బనకచెర్ల ఎత్తిపోతల పథకం అదేంటి, దగ్గర ఒక 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, ఒక 22.5 లక్షల ఎకరాల స్థిరీకరణ, స్టెబిలైజ్ అవుతుంది. అంటే ఎంత బెనిఫిట్ నీకు? దగ్గర 30 లక్షల ఎకరాలకి మేలు చేసేటటువంటి ఈ ప్రాజెక్టు అదేంటి, అది చాలా సుదీర్ఘ ప్రయత్నం. ఏది అది మామూలు భగీరథ ప్రయత్నం. 80,000 కోట్లు ఏం ఖర్చు పెట్టాలి. కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ పైన కొంచెం కరుణ చూపిస్తోంది. మరి అది ఇస్తుందా? అప్పులు ఇప్పిస్తుందా? ఆ కేంద్రం మరి సుముఖంగా ఉంటే మీరు మోకాలు అడ్డుతున్నారా? మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా కేంద్రాన్ని? ఇప్పుడు మీరు అన్నారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ఢిల్లీలో ఉన్నారు, మరి దీనిపైన చర్చ మీటింగ్ పెట్టుకుంటే అజెండాలో దాన్ని తీసేయండి అంటారు తెలంగాణ సీఎం రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. వీళ్ళు ఒక 9 అంశాలు ఇచ్చారు. పెట్టుకోండి, మీ అంశాలు అజెండాలో చేర్చండి, వాళ్ళ అంశాలు అజెండాలో చేరుస్తారు. చర్చ, ఇప్పుడు డిబేట్ జరగాలి కదా. డిబేట్తో పరిష్కరించని సమస్య ఏదైనా ఉంటుందా? ప్రతి సమస్యకి పరిష్కారం డిబేట్ ద్వారానే, చర్చ ద్వారానే. మీ వాదన మీరు వినిపించండి, వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తారు. ఉభయతారకంగా వెళ్ళండి. తెలంగాణకి నష్టం జరగకూడదు. నష్టం జరగాలని ఆంధ్రప్రదేశ్ కోరుకోదు, ఏపీ పొట్టగొట్టకూడదు. అంటే సార్ చిన్న డౌట్, ఒక విధమైన వాదన ఏంటి అంటే తెలంగాణ నుండి తెలంగాణ నీటిని ఏపీ వాడుకోవాలని చూస్తుంది, అందుకు అడ్డుపడుతున్నామని ఒక వాదన. వాస్తవాన్ని చూసుకుంటే ఏదైతే నీరు ఉంటుందో అది ఇరు తెలుగు రాష్ట్రాలు పంచుకున్న తర్వాత ఏదైతే వరద నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుందో దాన్ని ఆపాలి అన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారిది. మీరు ఇంతకు ముందు అన్నట్టు మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కృష్ణానది వల్ల కాస్తంత నీరు పంటలకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు వీళ్ళు అడ్డుకట్ట అంటే, ఏదైతే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ రావాలి, ఏ నీటిని వీళ్ళు మనం ఆపాలి అని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, రైతులకి మళ్లించాలని చూస్తున్నారు. ఇది జీవనది అమ్మా, గోదావరి జీవనది. కృష్ణ వేరు. కృష్ణ ఏంటి, ప్రతి 3 ఏళ్లకి అక్కడ కరువు వస్తుంది. ఇప్పుడు 3 ఏళ్లే అక్కడ నీకు నీళ్లు ఉంటాయి, 4వ ఏడాది 5వ ఏడాది దుర్భర కరువు చూస్తావు, మళ్ళా ఒక 3 ఏళ్ళు ఉధృతంగా కృష్ణ వస్తుంది. కాదన్నాం. ఇప్పుడు ఇవాళ గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పింది ఎవరు? మీ జాతిపిత, తెలంగాణ జాతిపిత అంటారు కదా ఇన్ని, ఎవరు? కేసీఆర్ కదా. కేసీఆర్ ఏం చేశాడు, అటు నగరిలో ఏదో చేపల పులుసు అంటారు, ఆమె ఎవరు? మంత్రి రోజా. అప్పుడు ఏంటి, ఆమె ఇంట్లో ఈయన వెళ్ళారు, అక్కడ తిరుపతికి వెళ్ళినప్పుడు వెళ్ళినాడో ఏమో, అదేదో చేపల పులుసు అంటారు. ఆ రోజు ఆయన ఏమని మాట్లాడాడు, ఇకపై బేసన్లు లేవు భేషజాలు లేవు అన్నాడు. బేసిన్లు లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్, బీఆర్ఎస్ ఇవాళ మళ్ళా ఎందుకని దీన్ని రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ? అసలు కేసీఆర్ ఎందుకని సైలెంట్గా ఉన్నారు? ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 300 టీఎంసీలు, ఆ రోజు ఆయన చెప్పింది జగన్, రోజుకి 3 టీఎంసీలు 100 ఫ్లడ్ డేస్, వరద జలాలున్న 100 రోజుల్లో రోజుకి 3 టీఎంసీలు చొప్పున 300 టీఎంసీలు తీసుకుంటామన్నాడు. ఒప్పుకున్నావు కదా, సంతకం పెట్టావు కదా. మొన్న రేవంత్ రెడ్డి బయట పెట్టాడు అఫిడవిట్. కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెట్టిన 24 పేజీల లేఖ, ఆ అఫిడవిట్ ఆయన చదివి వినిపించాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అంటే మీరు ఓడిపోతే రాజకీయం చేస్తారా? రైతు ఇక్కడ ఉన్నది. గతంలో మనం చూసాం, ఇలాంటి నాటకాలు ఆడితే తిరుగులేని గుణపాఠం చెప్పారు తెలంగాణ ప్రజలు. మొన్న ఎన్నికలకు ముందు కూడా ఇలాగే వీళ్ళు జగన్ నాటకం ఆడారు, ఒక డ్రామా ప్లే చేశారు. ఏంటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ ఏం చేశాడు, కేసీఆర్ని గెలిపించడం కోసం నాగార్జున సాగర్ మీదకు పోలీసులు పంపాడు. అది మామూలుగా కాదు అసలు. ఏంటి, అక్కడ ఒక పెద్ద ఉద్రిక్తత, ఏదో తన్నుకుంటున్నట్టు, పోలీస్ ఫైర్ అన్నట్టు. అంటే రేపొద్దున ఎలక్షను, ఈ దెబ్బకి తెలంగాణ ప్రజల్లో అసలు నీకు కేసీఆర్ మీద ప్రేమ పొంగి పొర్లి ఆంధ్ర మీద ద్వేషం వచ్చి ఓట్లు వేయాలనుకున్నారు. బీఆర్ఎస్కి ఓట్లు గుద్దుతారనుకుంటే ఏం జరిగింది?
కాంగ్రెస్ గుద్దారు. ఇప్పుడు గుద్దారు. ఏది బీఆర్ఎస్ మామూలు గుద్దలేదు. ఏది ఎక్కడ 80 సీట్లు, ఎక్కడ 30 సీట్లు. జనం పిచ్చోళ్ళు అనుకోబాక. ఇవాళ మిమ్మల్ని నాయకుల్ని చేసింది జనం. మిమ్మల్ని నాయకుల్ని చేసిన జనం మీకన్నా ఎంత తెలివిగలాడో ముందు అది తెలుసుకోండి. మీరు రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిలో తెలంగాణ రైతులు లేరు, ఆంధ్రప్రదేశ్ రైతులు లేరు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వెదిరే శ్రీరామ్, కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు, ఆయన తెలంగాణయే. ఆయన ఇప్పుడు కొత్త లాజిక్ తీసుకొచ్చాడు. కొత్తగా స్క్రీన్ మీద ఏమని చెప్తున్నాడు ఆయన, పోలవరం బనకచెర్ల లింక్ కన్నా గోదావరి కావేరీ లింక్ అంటున్నాడు. గోదావరి కావేరీ లింక్ ఓకే. ఆయన వెదిరే శ్రీరామ్ చెప్పిన దాంట్లో కూడా ఆన్ యావరేజ్ తీసుకుని ఆయన ఏమన్నారు, 1130 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు. సరే, కేసీఆర్ 3000 టీఎంసీలు అన్నాడు, మీరు 1130 టీఎంసీలు అన్నారు. ఏదైనా సముద్రంలో 1000 టీఎంసీలు పోతున్నాయి, అది వాస్తవం. ఇప్పుడు తను ఏమంటాడు శ్రీరామ్, అసలు వరద జలాలని డిఫైన్ చేయలేదు. వరద జలాలంటే అసలు నిర్వచనమే లేదు. ఇప్పుడు ఒకవేళ ఈ 1130 టీఎంసీలు సముద్రంలో పోతున్నవి బేసిన్లో ఉన్న 7 రాష్ట్రాలకి వాటి మీద హక్కు ఉంది అన్నాడు. అదే గోదావరి బేసిన్లో నీకు 7 రాష్ట్రాలు ఉంటే 7 రాష్ట్రాలకి ఇది పంపిణీ చేయాలి. ఈ 1130 టీఎంసీలు పంచుకోండి. ఎవరొద్దన్నారు? కట్టుకోండి ప్రాజెక్టులు. ఎవరొద్దన్నారు? ఎగువ రాష్ట్రంగా అది మీ హక్కు. ఇప్పుడు 1130 టీఎంసీలు మాకే కావాలి అని ఆంధ్రప్రదేశ్ అడిగితే తప్పు. ఇప్పుడు చంద్రబాబు ఆ వాదన వినిపిస్తే తప్పు. ఆయన జగన్ చెప్పినట్టు 300 టీఎంసీలు కూడా అడగలేదు కదా, 200 టీఎంసీలే, రోజుకు 2 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటానంటోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయం ఏంటి ఇందులో? భయపడుతున్నాడా? అంటే ఒకవేళ మళ్ళా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ దీన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రజలకి ఆయన దూరం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ బదనాం అవుద్దనా? రాజకీయ కళ్ళతో ఎందుకు చూస్తున్నారు ఈ ప్రాజెక్టుని? రైతు కళ్ళతో ఎందుకు చూడలేదు? అదేమంటే నల్లమల పులి బిడ్డ అంటాడు, రైతు బిడ్డ అంటాడు రేవంత్. ఇవాళ రేవంత్ నిజంగా రైతు బిడ్డ అయితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వస్తే ఇవాళ ఏ రైతైనా బాగుపడాలి. 10 మందికి అన్నం పెట్టే రైతన్న కన్నీరు పెట్టకూడదు. అటు తెలంగాణ రైతైనా, ఇటు ఏపీ రైతైనా సరే. ఇప్పుడు మీరు వెదిరే శ్రీరామ్ చెప్పినట్టు మీరు గోదావరి కావేరీ లింక్ కలుపుతారా, పోలవరం బనకచెర్ల లింక్ కలుపుతారా? కలపండి ఏదో ఒకటి ముందు, కానీ నీళ్లు ఇవ్వండి. ఎవరికి? సీమకి నీళ్లు ఇవ్వాలి. ఇవాళ రాయలసీమ అనేది దేశంలోనే ఇవాళ అదొక వెనుకబడిన ప్రాంతం. కరువు జిల్లాలు మనం చూసాం. మొత్తం 4 జిల్లాలు ఉంటే 4 కరువు జిల్లాలుగా ప్రకటించారు. అప్పుడు విభజన చట్టంలో నీకు తెలంగాణలో 3 జిల్లాలకి వెనుకబడిన జిల్లాల నిధులు ఇచ్చారు, మనకి 4 జిల్లాలును, ఇటు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, 7 జిల్లాలకు ఇచ్చారు. మీరు ఆ వెనుకబాటును చూడకుండా ఎలా ఈ విధంగా మంచి నేలమ్మా సీమలో ఇవాళ కండగల నేల మనం చూసాం. కడపలో నీకు బనానా తెలుసా? అసలు మామూలుగా పండదనమాట. ఏది అక్కడ నీకు వేంపల్లె అని ఒక మండలం ఉంటుంది కడప జిల్లాలో. వేంపల్లె అదే పులివెందుల కిందకే వస్తుంది. తులసిరెడ్డి ఎవరో మాట్లాడుతుంటారు మనకి డిబేట్లతో, నీకు కూడా తెలుసు ఆయన అక్కడే. ఆ వేంపల్లె మండలం ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న ప్రాంతం. అక్కడ చక్కెరకేళి, అమృతపాణి ఏదో స్పెషల్ అంటారు కదా. అన్నీ నీకు అసలు మొత్తం దొరకని నీకు వెరైటీ ఉండదు అక్కడ. హార్టికల్చర్ హబ్ గా పండ్ల తోటల కిల్లా. ఏది నీకు రాయలసీమ, దానిమ్మ, బత్తాయిని వాళ్ళు చీనీ అనో ఏదంటారు. చీనీ తోటలు ఇవాళ అసలు మనం మామూలు ఎక్స్పోర్టా? అంత కండగల నేల. నీళ్లు కనుక ఇచ్చారనుకో రత్నాలు మండుతాయి, అందులో నో డౌట్ ఎట్ ఆల్. దానికోసం ఎత్తుకున్నాడు చంద్రబాబు ఈ భగీరథ ప్రయత్నాన్ని. కేంద్రం ఇవ్వడానికి సుముఖంగానో ఏదో ఉంది మొత్తానికి. వీళ్ళు ఇప్పుడు రాజకీయం మీద రాజకీయం చేస్తున్నారు, మోకాలు అడ్డుతున్నారు. దురదృష్టకరం. ఏది ఇది ఇవాళ ప్రతి రైతు ఇవాళ రోధిస్తున్నాడు. అమ్మ పెట్టదు, అడుగు తిన్నివ్వదు ఏదంటారు చూసావా? ఇవాళ ఏంటి దీనివల్ల లాభం ఎవరికి? తెలంగాణకి ఇది నష్టం అని చెప్పే విధంగా చెప్తారు. ఇప్పుడు ఆయనే చెప్పాడు వెదిరే శ్రీరామ్ ఏమని, 1130 టీఎంసీలు పోతున్నాయి అన్నారు. వాడుకోండి 1000 టీఎంసీలు, మీరు 130 టీఎంసీలు ఇవ్వండి వీళ్ళకి. ఎంతో కొంత. ఇప్పుడు వాళ్ళు 200 టీఎంసీలకు పెట్టుకున్నారు, దీంట్లో మీరు 1000 వాడేసుకోండి. అందుట్లో ఆ మిగిలిన 130 వాళ్ళు ఆడుకుంటారు. అంటే ఏంటి? మేము వాడుకున్నా వాడుకోకపోయినా మీరు వాడుకోవడానికి ఇల్లేదా? ఇదెక్కడి వితండవాదం? మీరు బాగుపడదు, మేము బాగుపడం, అది తప్పు. మనం ఏంటంటే మనకి ఉండాలి అని కోరుకోవాలి, ఎదుటాడికి ఉండకూడదు అని కోరుకున్నామంటే నీ పతనం అక్కడే జరుగుద్ది అనమాట.
పైన దేవుడు ఉంటాడు కదా, ఆయన ఏదో కర్మ ఏదో అంటారు కదా, ఏది వాళ్ళు ఒక ప్రకృతి వీటన్నిటికన్నా శక్తివంతమైనది. అన్ని సమస్యలను అదే పరిష్కరిస్తుంది. వాళ్ళ కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలి. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించాలి. దాంతోపాటు ఈ బనకచర్ల పోలవరం వివాదం అదేదో ఉంది కదా, దాన్ని వివాదం అని వాళ్ళు అంటున్నారు. కాదు, ఇది మా జీవితం అని వీళ్ళు అంటున్నారు. గేమ్ చేంజర్ అంటున్నారు దీన్ని. కాకపోతే బనకచర్ల మీద మాత్రం బతుకుదామని రాజకీయ పార్టీలు అనుకోవద్దు. అనుకుంటే జనం బతకనివ్వరు, రైతుల ఆ బతుకుని బతకనివ్వరు అనమాట. Okay, right. Thank you so much. Namaste.